ఇంకో డౌట్ అండి నాకు, ఇప్పుడు పంచమ స్థానంలో గురువు కారక భావనాశాయ సూత్రం చెప్తారు కొంతమంది, కారకుడు భావంలో ఉండకూడదని, మీరేమంటారు? నాట్ ఆల్వేస్ ట్రూ, నాట్ ఆల్వేస్ ట్రూ. వన్ ఆఫ్ ది కండిషన్స్ యూ మస్ట్ జస్ట్ కీప్ ఇన్ మైండ్. అంతే, అది ఉంది కదా అని కంటే సప్తమంలో శుక్రుడు ఉంటే కారక భావనాశ నీ పెళ్ళి అవుతుపోవాలని చెప్తావా? మీన లగ్నం ఉండి కర్కాటకంలో గురువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు అదే చెప్తాను కదా, అదే అట చెప్పకూడదు. అంత కాంబినేషన్ మిగతా అన్నీ చూడాలి, అన్ని ప్లానెట్స్ అన్నీ చూడాలి, అన్నీ మ్యాచ్ అవుతున్నాయి చూడాలి. ఒక్క కండిషన్ పెట్టి చూపిస్తారా? అలా కుదరదు కదా. ఓకే, కుజదోషాలు కూడా అంతే కదా, కుజదోషం కూడా అంతే. కుజు 12లో ఉన్నాడు, 8లో ఉన్నాడు, పనికిరాదు పోయి తీసేపాకంట. దాన్ని నేను నా పుస్తకంలోనే కుజదోషానికి ఎగ్జామ్షన్స్ రాశాను, మినహాయింపులు ఉండుంటాయి. ఎగ్జామ్షన్స్ ఫర్ కుజదోష మా గురువుగారు చెప్పాడు. ఆ ఎగ్జామ్షన్ ఉన్నప్పుడు కుజదోష పనిచేయదు, ఉన్నా కూడా కొన్ని చోట్ల ఉంటాను. మరి అదేం చూడకుండా కుజదోషం ఉందని చెప్పేస్తే ఎట్లాగా? ఎగ్జామ్షన్స్ చూడాలి కదా. ఇట్లా కాదు అంటే నేను ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి, బట్ ఓన్లీ థింగ్ నేను ప్రతి పుస్తకంలోనే ప్రతి ఆర్టికల్ చివరిని రాస్తాను. నోబడి విల్ హెల్ప్ దిస్ ఈజ్ హెల్పింగ్ మీ, నోబడి హెల్ప్ దిస్ సబ్జెక్ట్, నో గవర్నమెంట్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దిస్ సబ్జెక్ట్, నో ప్రైవేట్ ఏజెన్సీ ఈజ్ వర్కింగ్. సో మై ఫీలింగ్ ఈజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ న్యాచురల్ డెత్. I don't want it to have a natural death. Some government agent, somebody should come up and build it up again. Build up. అది జరగాలి. నా కోరికని రాస్తాను ప్రతి చోట. అదే ఎక్కడున్నా లేవు కదండి, ఎక్కడా లేవు. మధుర కృష్ణమూర్తి గారిని కలిసారా మీరు? మధుర కృష్ణమూర్తి గారిని రాజమండ్రి. దానికి చిన్న కథ ఉంది, చెప్పండి. పోనాడు పొద్దున్నే నా కింద పనిచేసే ఆఫీసరు సండే నాడు పొద్దు బెల్లు కొట్టాడు, మళ్ళీ మార్నింగ్. నేను తలుపు తీసి అతను చూడగానే నాకు భయం వేసింది. ఎందుకు భయం వేసింది? ఐఎమ్ ది బాస్, అక్కడేమో రాకెట్ ఏమో టెస్ట్లో ఉంది, గ్రౌండ్ టెస్టింగ్లో ఉంది. ఈయన వచ్చాడు, ఒకవేళ అక్కడేమైనా గడబడి అయిందా, ఎందుకు వచ్చాడు, ఒక టెన్షన్ కదా. ఇదే అయితే రాకెట్ బస్ట్ అయితే డేంజర్. ఏమిటి మూర్తి గారు ఇలా వచ్చారేమిటంటే, ఏం లేదు పక్క వీధిలోకి గురువుగారు ఒకరు వచ్చారు, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారండి. నాకంటే పెద్దవాళ్ళు, 10 ఏళ్ళు పెద్ద ఆయన, రమణ మహర్షి భక్తుడు. అయితే వస్తే నాకేమిటన్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. అదేంత దేహ బాగుంది నాకేం, సరే బలవంతం దేమరాదు, సరే పళ్ళు గిళ్ళు పట్టుకొని వెళ్దాం, స్నానం చేసి వెళ్ళా. కూర్చుని 200 మంది ఉన్నారు. అప్పుడే మహర్షి మహేష్ యోగి హిమాలయస్ కిందకి దిగి కన్యాకుమారి వచ్చి కన్యాకుమారి తపస్సు చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. ఓకే, ఇక్కడ కలిసాం. 200 మంది వెళ్ళిపోయిన తర్వాత 4-5 అందమంది ఉండమని, అందులో మేము ఇద్దరం ఉన్నాం. లోపల పిలిచి నాకు మంత్రోపదేశం చేసి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఎలాగ చేయాలో చేసి అంతా గైడ్ చేశాడు కంప్లీట్లీ. ఆ తర్వాత నేను ట్రాన్సెండెంట్ మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు. నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వెనకాతలు ఉండేవాడు, ఆయన కూడా చేసేవాడు. ఒకనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పడింది, ఆయనది మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, మహర్షి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అని హాలెండ్లో ఉంది. ఓకే, ఇట్ హెస్ గాట్ ఎస్ట్రాలజీ ఆల్సో ఎస్ ఏ వింగ్ సబ్జెక్ట్. వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు, వి వాంట్ ఎస్ట్రాలజర్స్ టు సెలెక్ట్ అని. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల. ఆంధ్రప్రదేశ్ ఈయన అన్నాడు అప్లై చేయవే అన్నాడు. మన ఎక్కడ హాలెండ్, మనం ఎక్కడ వెళ్తాం, మనకే ఇంట్రెస్ట్ హాలెండ్, నాకేం ఇంట్రెస్ట్ లేదు. అయితే ఓ పని చేయండి, నేను అప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు సెంటర్ వెళ్ళిపోతాం హిమాలయస్, ఢిల్లీ వెళ్ళి అక్కడ వెళ్తున్నాను. మీరు ఢిల్లీ వెళ్తున్నావు కదా, అక్కడ అప్లికేషన్ వీళ్ళ ఆఫీస్లో ఇచ్చేసి వెళ్ళు, అదే ఏమవుతుందో చూద్దామని. ఆయన నాకంటే పెద్ద, అండ్ ఈజ్ ఆల్సో మంచి మెడిటేటర్. అనుకోండి ఎందుకు చెప్తున్నాడు ఆయన, ఏదో ఉంటుంది, సమ్ గైడెన్స్ ఈజ్ కమింగ్. మనం మధుర కృష్ణమూర్తి గారి దగ్గర ఆపాము. ముందు మధుర కృష్ణమూర్తి గారు వచ్చి దానికే చెప్తాను, దానికే అక్కడికే లింక్ చెప్తాను. ఓకే, తర్వాత అడ్వర్టైజ్ చేశారు, నేను మర్చిపోయాను. నేను అట్టించి రిటర్న్ వచ్చేది, నా దగ్గర ఇంటర్వ్యూ లెటర్ ఉంది, రాజమండ్రి వచ్చి ఇంటర్వ్యూకి రమ్మని. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ. అరే నెక్స్ట్ డే ఎలా వెళ్తావు? ఈయన అన్నాడు, ఏం రాత్రి బస్సు ఎక్కు, పొద్దున దిగి వెళ్ళు అన్నాడు. నాట్ ఇంట్రెస్టెడ్, బట్ బస్సు ఎక్కి వెళ్ళిపోయితే అక్కడ ఓ 10 మంది ఉన్నారు రెస్టారెంట్. ఇది చీఫ్ మధుర కృష్ణమూర్తిగా, ఆయన వీళ్ళందరూ ఉన్నారు. ఇంటర్వ్యూ చేయడం మొదలెట్టారు. ఆయన అడుగుతున్నాడు ప్రశ్న, కృష్ణమూర్తి గారు ఒకటే నేను అడగదలుచుకున్నాను, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నింటికి జవాబుల కోసమే నేను రీసెర్చ్ చేస్తున్నాను, వాటికి ఆన్సర్స్ లేవు. ఐఎమ్ డూయింగ్ ఓన్లీ రీసెర్చ్ ఫర్ దట్. ఆయన ఇమీడియట్లీ అప్రిషియేట్ చేశాడు, అర్థమైపోయింది దానికి, ఇస్రాయల్ ఈజ్ డూయింగ్ సంథింగ్ అని చెప్పి. వెంటనే సెలెక్టెడ్. ఢిల్లీ పిలిచాడు, ఢిల్లీ నుంచి హాలెండ్ వెళ్ళిపోయా. 3 నెలలు హాలెండ్లో ఉన్నా.
అక్కడ ఎంత అంటే అందరూ ఫారినర్స్. మ్హూ. పొద్దున్న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 2 to 3 టీత్ ఒక్కొక్క గంట ఒక్కొక్కడికి ఓకే. కన్సల్టేషన్ వస్తారు. ఆ గంటలోనే మీకు జాతకం వేయడానికి కంప్యూటర్ వాళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు. ఫుల్ జాతకం చెప్పాలి, మ్హూ. దశాసిస్టెంట్ చెప్పాలి, గోచారం చెప్పాలి, వాడు ఎన్ని ప్రశ్నలు చెప్పాలి. మ్. అంతా 1 అవర్లోనే టక చెప్పాలంతా. టెరిఫిక్ టెన్షన్. బట్ సంభవం నేను అనుకున్నాను ఎలాగే అంత ఇక్కడ వచ్చి పడ్డామంటే మనం తలకాయ నొప్పి అంటాను. కానీ ఒకటండి గురువు గారు ఉన్నారు కదా కింద కన్సల్టెంట్ మేడం ఇది గురువు గారు, ఆయనే చూసుకుంటాడులే అని ఆయన చెప్పేసేవాడిని. అన్నీ రైట్ అయిపోయాయి చెప్పినవన్నీ. ఓకే. ఒక అమ్మాయి వచ్చింది, నువ్వు నీ క్యారెక్టర్ ఎటువంటిదంటే కొండ చివరి దాకా వెళ్తావు, గెంతేద్దామని వెళ్తావు అక్కడికి. సడన్గా లాస్ట్ మూమెంట్లోనే నువ్వు గెంతే కాళ్ళు విరిగిపోతాయేమో, గెంతకూడదని డెసిషన్ తీసుకుంటా. అది టైప్ అంటే నా కాళ్ళకి నమస్కారం పెట్టింది. హౌ డూ టెల్ అంటే వాళ్ళకి వాళ్ళు ఎక్స్ట్రా తెలుసు అండి, చదువుతారు వాళ్ళు అన్నీ ఎక్స్ట్రా. అదో గ్రేట్ థింగ్. హౌ డూ టెల్ పండిట్జీ అంది. మ్హూ. అంటే వేర్ ఈజ్ యువర్ మార్క్స్, వేర్ ఈజ్ యువర్ గురుడు అని చెప్పింది. దిస్ మార్క్స్ ఈజ్ గివింగ్ ది ట్రబుల్ టు జంప్, ఓకే. బట్ గురుడు ఈజ్ కమింగ్ ఎస్ ఎ ప్రొటెక్షన్, నాట్ టు జంప్. నీకు సేవ్ చేశాడు మళ్ళీ. ఓకే. అప్పుడు ఇంత ఉందా ఇందులో అంది. ఇంకో చోట నుంచి కన్సల్టేట్ ఫోన్ వచ్చింది. నేను హాలండ్లో ఉన్నాను, జర్మనీ నుంచి ఫోన్ వచ్చింది. ఓ లేడీ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్. నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, నాకు తెలుసు వీళ్ళతో అడ్డమైన ప్రశ్నలు వేస్తారని చెప్పి. ఆ పిల్ల అడుగుతుంది, ఐఎమ్ విత్ మై 4th husband. మై 2nd husband ఈజ్ కాలింగ్ మీ. పండిట్జీ వాట్ డూ యూ అడ్వైజ్, షుడ్ ఐ గో టు హిమ్ ఆర్ కంటిన్యూ హియర్? ఎలా చెప్పాలి ఇటు? అదే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. అవును. ఫస్ట్ హస్బెండ్ ఎలా చూడాలి, 2nd husband ఎలా చూడాలి, 4th husband అవన్నీ స్టడీ చేసుకెళ్ళాను. ఓకే. వెళ్ళి చెప్పాను, నువ్వు 4th husbandతో ఉంటున్నావు, వాడే తిడుతున్నాడు అంతే. ఆ 2nd husband వెళ్తే వాడు కొడతాడు, వాడు డోంట్ గో టు హిమ్, యూ స్టే హియర్ ఓన్లీ. ఎస్ట్రాలజికలీ ఐ టోల్డ్ రీజన్. వాడు కావాలి అడుగుతాడు, వాట్ ఈజ్ ఎస్ట్రాలజీ రీజన్ అడుగుతాడు. ఇది ఇలా కండిషన్స్ ఇలా ఉన్నాయి, ఇక్కడి ప్రాబ్లం ఉందండి అలా అడుగుతారు.